ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామంలో నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ ఉదయకాల ప్రార్థనకు ముందు కీర్తనలు 91:15 వచనాన్ని చదువుకుందామండి. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, చదవబడిన లేఖనాల ద్వారా మేము మొరపెట్టుకొనుచున్నాము తండ్రి. మీరు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడివై ఉన్నందులకు నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము. మేము శ్రమలో ఉంటుండగా మేము ఒంటరిగా లేమని, నీవు మాతో ఉన్నావని మిమ్మలను ఘనపరుస్తూ ఉన్నాం. మమ్మల్ని విడిపించువాడువు నీవేనని నిన్ను మహిమపరుస్తున్నాం. నా తండ్రి, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా నీకు స్తోత్రాలు. మమ్మలను గొప్పగా చేసిన దేవా నిన్ను మహిమపరుస్తున్నాం. అబ్రాహామును పిలిచి అబ్రహాము పేరును గొప్పగా చేసినావు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మాకు గొప్ప ధన్యతలు ఇచ్చినందులకు స్తోత్రాలు. నా తండ్రి, ఉదయమున మీ చిత్తమునకు మీ కృపా హస్తాలకి మమ్మలను మేము మీకు అప్పజెప్పుకుంటూ నాయన మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము. మీ కాపుదల మాపై మా కుటుంబాలపైన ఉంచండి నాయన. ఈ దినము నాయన ప్రయాణాల్లోనూ ఈ దినము చేయవలసిన మా డ్యూటీలంతటిలోనూ మీ సహాయాన్ని అనుగ్రహించండి నాయన. ఈ దినమందు జన్మదినాన్ని, వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు సంపూర్ణమైన నీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలాలు లేక ఎదురు చూస్తున్న యవన పిల్లలకు గర్భఫలాలు మీ నామములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఎప్పటి నుండో రుణ సమస్యలు ఉన్నవి, రుణముల నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము. ఆయన పిల్లలు చదువులు ఈ సమ్మర్ సీజన్లో చివరి పరీక్షలు రాయవలసి ఉంటుండగా వారికి మీ కృప అనుగ్రహించి జ్ఞానమిచ్చి చక్కనైన రీతిన వారి పరీక్షలు రాయుటకు సహాయం చేయండి నాయన. నా తండ్రి, రోగాలతో ఉన్న వారికి నాయన బలహీనతలంతటిలోంచి, శ్రమ ఆ యొక్క కష్టములంతటిలోంచి విడుదల దయచేయండి నాయన. మీ రక్తధారల ప్రభావం అనుగ్రహించండి, బాగు చేయండి నాయన. లేవనెత్తండి నాయన, ఆదరించండి. దినం అంతా మీ చేతులకి అప్పజెప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.